ఎలా ఉన్నారు అందరు బాగున్నారు. సో వచ్చేసి మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో దీంట్లో మనం వచ్చేసి డ్యూ సర్వైవల్ అయితే ఆడుతున్నాం గైస్. ఇది వచ్చేసి ఈవిల్ గేమర్ ప్రో సర్వర్ మాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి ఆ బ్రో ఛానల్లో అయితే ఉంటాయి. నేను వచ్చేసి ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను గైస్. సో ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి ఆ బ్రో ఛానల్లో కూడా. సో ఇది వచ్చేసి థర్డ్ ఎపిసోడ్ అనుకుంటా. సో థర్డ్ ఎపిసోడ్ అయితే మనం మైనింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఈరోజు, డైమండ్ మైనింగ్. సో ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ అయితే చెక్ చేయండి గైస్. పక్కా మనం బేస్ అయితే కూడా కట్టాం ఇది వీడియోలో. సో చలో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ అరే డోర్ ఒకటి ఇక్కడ బ్యారెల్లో చూసుకోవచ్చు, మనకి ఐరన్ అయితే ఉంది. అండ్ నేను ఒక 10 డైమండ్స్ కలెక్ట్ చేశాను, బ్రో కూడా ఒక 10 డైమండ్స్ అయితే కలెక్ట్ చేశాడు. సో ఇప్పుడు ఒక హాఫ్ స్టాక్ తీసుకుని ఒక పికాక్స్ చేసుకున్నాం గైస్. వుడ్ లేదా నా దగ్గర? వుడ్ అలాగే స్టిక్స్ ఉన్నాయి, వుడ్ కూడా కావాలి. వుడ్ కూడా తీసుకుందాం. ఓకే గైస్ తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం స్టిక్స్ చేసుకున్నాం. రెండు పికాక్స్లు అయితే పెట్టుకున్నాం. నా బండిల్లో ఉండాలబ్బా. యా మన బండిల్లో అయితే 3 ఐరన్ అండ్ స్టిక్స్ అయితే ఉన్నాయి, సరిపోతాయి. అయితే ఐరన్ అయితే ఆ ప్లేస్లో పెట్టేసి వెళ్ళిపోదాం. అదే సారీ బోట్ వెళ్ళింది అక్కడికి. చలో ఇంకా మనం మైన్ చేయబోతున్న కేవ్కి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి నెదర్ పోర్టల్ గైస్. ఇది కూడా బ్రో డిజైన్ చేశాడు ఆఫ్లైన్లో, చూడండి. నెదర్కి అయితే ఇప్పుడు వెళ్ళాలనుకోవట్లేదు నేను, వెళ్తే నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం గైస్ నెదర్కి. అదే ఇక్కడ క్రీపర్ పేలిన తర్వాత చూద్దాం. అరే పాపం విలేజర్కి ఇబ్బంది అవుతుంది కదా. పెట్టేద్దాం, దీన్ని కవర్ చేసి వెళ్ళిపోదాం గైస్. అలా తెలుసుకో, నేను కవర్ చేస్తే మనకి ఇక ఇబ్బంది అయితే ఉండదు. అలా ఉన్నాయండి. మన దగ్గర ఫుడ్ కూడా బాగానే ఉంది గైస్. ఇంకా ఫుడ్ ఉంది కాబట్టి ఇంకెళ్ళిపోదాం మన కేవ్లోకి. చలో మనకి ఇక్కడ కింద అయితే నేను మైన్ చేశాను. కొంచెం ఫ్రీ క్యామ్ అయితే యూజ్ చేశాను. సో ఇక్కడ కేవ్లో కొంచెం డైమండ్స్ దొరికితే నేనైతే చేశాను. కిందకి వెళ్దాం పండి. ఇంకోండి ఇదే మాట కేవ్. సో ఇక్కడ వాటర్ అయితే వెళ్తుంది. సో ఇదే మన కేవ్, కానీ నేను వచ్చేసి ఇప్పుడు కేవ్లో ఉన్న డైమండ్స్ అయితే మైన్ చేస్తాను. ఇప్పుడు మనం స్ట్రిప్ మైనింగ్ అయితే చేయాలి. చలో ఇంకా స్ట్రిప్ మైనింగ్ చేద్దామని చెప్పి నేను కేవ్లోకి వచ్చాను. నాకే అర్థం కావట్లేదు ఎందుకు వచ్చాను. ముందే దీన్ని చంపేద్దాం అని. అరే ఇప్పుడు బాగా ఎక్కువ చేస్తున్నాడు, వీడిని వేసేస్తే మనకి అయిపోతుంది. చలో ఇలా లోపలికైతే వెళ్ళిపోతాను. ఇంకా అరే బ్లాక్ పెట్టాగా రావాలా? అరే బ్లాక్ పెట్టాను కదా గైస్. ఇది సర్వర్ కదా కొంచెం ల్యాగ్ ఉంది, అందుకే మనం బ్లాక్ పెట్టినా కూడా పని చేయలేదు. చలో ఇంకా స్ట్రిప్ మైనింగ్ అయితే చేద్దాం. అవును మనం మైనస్ అంతే 8 ఉన్నాం, చాలా కిందకి వెళ్ళాలి. సో కిందకి వెళ్ళడం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసి సో ఓకే గైస్ మనం కిందకైతే వచ్చేసాము. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఎస్ఎంపీ వచ్చేసి డ్యూ సర్వైవల్ అనమాట. మేమిద్దరం అయితే ఆడుతున్నాము. అండ్ ఫ్యూచర్లో వస్తే కొన్ని ప్లేయర్స్ని అయితే రప్పించవచ్చు, ఎందుకంటే కొంచెం ఎస్ఎంపీలో చేసే ప్లానింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓకే గైస్ మనం అయితే ఇంక వెళ్దాం. ఓకే
ఓకే, ఇటు సైడ్ వెళ్దాం. ఏం లేదు, ఇటు సైడ్ కూడా వెళ్దాం. అరే, డైమండ్స్ అయితే దొరికేలా లేవు గైస్ మనకి. స్ట్రిప్ మైనింగ్లోకి వెళ్ళినా చూద్దాం. ఇక్కడ ఏడైనా ఉంటే కొంచెం పైన కూడా డిగ్ చేద్దాం. ఇక్కడ ఐరన్ దొరికినట్టు దొరుకుతాయి గైస్ మనకి డైమండ్స్. ఇలా కొంచెం పైనకి ఇలా డిగ్ చేసుకుంటూ వెళ్తే ఇలా సైడ్ కూడా మైండ్ చేసి చూద్దాం. ఇలాగ 2 ways చూస్తుంటే మనకి ఎక్కడ కూడా దొరుకుతాయి. ఎందుకంటే కొన్నిసార్లు డైమండ్స్ స్ట్రైట్ దొరకాలని ఏమి ఉండదు, సైడ్ ఉంటాయి మాట. సో సైడ్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇంకా నేను సైడ్ అయితే మైండ్ చేస్తున్నాను కొంచెం. డైమండ్ ఆర్మర్కి అప్గ్రేడ్ అయిపోవాలి. నేను డైమండ్స్ యాక్చువల్లీ కలెక్ట్ చేసింది వచ్చేసి కేవ్లో. సో ఇంకా డైమండ్స్ దొరకకపోతే నేనైతే కేవ్లో చూస్తాను గైస్. ఈ మైనింగ్ అంతా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తాను. ఒకవేళ డైమండ్స్ ఇక్కడ దొరకకపోతే అప్పుడు నేను కేవ్లో అయితే మైన్ చేస్తాను. ఇంకా కేవ్ ఫ్రీ క్యామ్లో చూసి దాకా 31 ఎంత మర్చి. ఓ మై గాడ్ గైస్, మనం సడన్గా చూసారా ఇలా సైడ్స్ మైన్ చేస్తూ ఉండాలి. అందుకే సైడ్ మైన్ చేసి దొరికేసింది మనకి డైమండ్. చూసుకుంటే 1 2 3 4 5 6 డైమండ్లు దొరికాయి గైస్ ఒకే ప్లేస్లో మనకి. సో ఈ పక్కన ఏమైనా ఉంటాయేమో సెర్చ్ చేద్దాం. అందుకే మీకు సైడ్ని కూడా చెక్ చేయమని చెప్పాను నేను. ఎందుకంటే సైడ్స్ కూడా దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి. డైమండ్స్ ఇప్పుడు దొరికే చూసారు అట్లానే దొరుకుతాయి. 1 minute గైస్, నేను ఒకసారి ఫ్రీ క్యామ్లో అయితే చెక్ చేద్దాం. ఫ్రీ క్యామ్ మన పైన ఎమతిస్ట్ ఉంది. ఎమతిస్ట్ ఇప్పుడు వస్తుంది. ఇలా పట్టదా గైస్? ఇలా అయితే పట్టట్లేదు. ఫ్రీ క్యామ్లో చూస్తున్నాను నేను. ఫ్రీ క్యామ్ డిస్ప్లే చేద్దాం. ఇంకా దీంట్లో వర్డ్స్ చూపెట్టలేదేమో మరి. ఫ్రీ క్యామ్లో ఏమైనా ఆప్షన్స్ ఉంటే చూడాలి. వద్దు గైస్, చీటింగ్ అవుతుంది డైరెక్ట్. ఎందుకంటే ఎక్సిరేట్ అయిపోతుంది అలాంటివి పెడితే. సో అలాంటి ఆప్షన్స్ ఉన్నా నేను పెట్టకుండానే మైండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చీటింగ్ చేయడం ఎందుకు, మనం ఫేర్గా డైమండ్స్ అయితే తెచ్చుకుందాం. కొంచెం ఇలా పక్కకి అయితే నేను మైండ్ చేస్తాను. ఇక్కడ ఎక్కడైనా మధ్యలో ఏమైనా అయిందేమో అని. దీని పైన కూడా ఏం లేదు, వేస్ట్. మనం ఎక్కడి నుంచి వచ్చాం అబ్బా మైన్? అరే ఎక్కడి నుంచి ఫైన్ చేశాను? 1 minute నేను ఫైన్ చేసి చూస్తాను. సారీ గేస్, ఇక్కడే పెట్టుకున్నాను, ఎక్కడెక్కడో వెతికాను. అండ్ ఇక్కడ దీన్ని తీద్దాం, ఆగండి. ఏమైనా డైమండ్స్ దాక్కుంటే మనకు కనిపిస్తాయి. సో ఇలాగా చేస్తూ 2 sides ఈ స్పైన్ అంతా సెర్చ్ చేయాలంటే మీకు ఐరన్ గట్టిగానే కావాలి. సో పక్క ఐరన్ అయితే తెచ్చుకుని పెట్టుకోండి రెడీగా. నేను ఈ 2 pickaxes సరిపోతే ఇంకో పికాక్స్ తెచ్చుకోవాలి. ఏం చేయలేము, ఇంకా బేస్కి వెళ్ళి తెచ్చుకుందాం. ఫస్ట్ అయితే మైండ్ చేద్దాం గైస్, ఏమైనా దొరికితే మనకి. ఈ పైన తీయడం మర్చిపోయాను. పైన తీద్దాం, ఆగండి. అబ్బా అంతే. చలో ఇప్పుడు మనం మళ్ళీ మర్చిపోయాను నేను. అలా మళ్ళీ వచ్చిపోయాను, చూసి వస్తాను. మన దొరికేసింది చేసి ఇవ్వండి. నేను పక్కన పెట్టుకుని ఎప్పుడు ఫైన్ చేసి వస్తాను అని చెప్తున్నా.
సో నేను మీకు ఒక 15 మినిట్స్ దాకా డైమండ్స్ కనిపిస్తేనే వీడియో అయితే ఆన్ చేస్తాను. ఒక 70 మినిట్స్ అలా పెట్టుకున్నాం. ఎందుకంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా మైండ్ చేస్తూ ఉంటే, అందుకే. సో నేను డైమండ్స్ వచ్చిన చోటే చూపిస్తాను కరెక్ట్గా 15 మినిట్స్ అయ్యాక. సో అందాకైతే మైనింగ్ చూడండి గైస్, మీకు డైమండ్స్ ఎలా మైన్ చేయాలో టిప్స్ అయితే తెలుసుకోవచ్చు. అంటే టిప్స్ ఏముండవు కానీ జస్ట్ ఇలాగా సైడ్స్ అయితే మైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ టెక్నిక్ అయితే నేను రీసెంట్గానే చూసాను. ఇంకొండ ఐరన్ దొరికింది దానికి. నాకు కావాల్సింది ఐరన్ కాదు బ్రో, డైమండ్స్. చూద్దాం గైస్, ఇక్కడ ఏదైనా డైమండ్స్ ఉంటాయేమో. ఐరన్ ఉందప్ప ఇక్కడ, మళ్ళీ డైమండ్స్ అయితే లేవు మనకి. కొంచెం సైడ్కి అయితే వెళ్దాం. ఇక్కడ పైన ఏమైనా ఉండే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయేమో. ఇంకొక పికాక్స్ కూడా అయిపోయింది గైస్, మనకి అయిపోవచ్చింది. సో ఇప్పుడు నేను మైనింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. వన్స్ ఫ్రీ క్యాంప్ కిందకి కాదు, అది ఇంత పైకి కూడా కాదబ్బా. చూసారా, ఇలాగా మీరు ఇలా ఇటు సైడ్ అండ్ ఇలా మైండ్ చేసుకుంటూ అయితే వెళ్ళండి. మీకు డైమండ్స్ అయితే పక్క దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నా ఫ్రంట్ సైడ్ వచ్చేసి లావా అయితే ఉంది. మనం లావా పూల్లో పడకుండా అయితే ఇంక ఇటు సైడ్ అయితే మైండ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం. చలో ఇట్టే కదా నేను వెళ్ళాల్సింది. అరే ఇటు వెళ్తున్నాను. ఎస్ గైస్, ఇట్టే అయితే మనం వెళ్ళాలి, ఎందుకంటే ఇటు సైడ్ అయితే లావా అయితే లేదు. చలో ఇటు సైడే వెళ్దాం. ఇంకా మనకి గోల్డ్ దొరికింది గైస్ ఇక్కడ. పైన కూడా కొంచెం తీసి చూస్తాను, ఏమైనా ఉంటుందేమో. ఏం లేదబ్బా పైన. గోల్డ్ చేసుకుందాం. గోల్డ్ కూడా మనకి నెదరికి వెళ్ళడానికి బూట్స్ అయితే చేసుకోవాలి కదా, షూస్ అన్నీ, దానికైతే ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇందాకట్లా మైనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇటు సైడ్ బ్లాక్స్ పికాక్స్ అయిపోయింది. నేను ఒక 3-4 పికాక్సెస్ తెచ్చుకోవాల్సింది తప్పని చేశాను. ఇప్పుడు నేను అయిపోతే మళ్ళీ బేస్కి వెళ్ళి తెచ్చుకోవాలి గైస్. ఇంకా మనకి ఐరన్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? నేను నా దగ్గర 4 ఐరన్ ఉంది, దాన్ని స్మెల్ చేసినా కూడా చేసుకోవచ్చు, పికాక్స్ చేసుకోవచ్చు. 2 పికాక్సెస్ వస్తాయి అనుకుంటా, చేసుకున్నాం. కూడా కొంచెం తీద్దాం, ఆగండి, ఏమైనా దొరకచ్చేమో. చలో ఇంకా ఒకే చోట పికాక్స్ అంతా బొక్క చేయడం అయితే వేస్ట్, ఇంక ఇటు సైడ్ అయితే చేద్దాం. స్ట్రిప్ మైనింగ్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది గైస్, మీకు చాలా టైం అయితే తీసుకుని ఆఫ్లైన్ ట్రైన్ చేసుకోవడం బెస్ట్. మీరు డైమండ్స్ మైనింగ్ వచ్చేసి వీడియోలో చేయడం అయితే బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. అరే పికాక్స్ పడిపోయిందా? ఏంది పడింది ఏమో. చలో ఇంకా నేను ఎంత అయింది, ఇంకొక 15 మినిట్స్ అయిపోతే నేను మామూలుగా వీడియో పాజ్ చేసి అయితే చేసుకుంటా గైస్, ఎందుకంటే మీకు బోర్ కొడుతూ ఉండొచ్చు ఇప్పటికే ఇది చూస్తూ మైనింగ్. సో ఇంకా నేను మైనింగ్ అయితే ఆపేసి వీడియో అయితే పాజ్ చేస్తున్నాను గైస్. సో ఇంకా డైమండ్స్ ఏదైనా కనిపిస్తే మీకు వీడియో ప్లే చేస్తాను. ఓకే. సో ఓకే గైస్, నేను ఫ్రీ క్యాంప్లో అయితే చూసాను, ఇక్కడ ఒక కేవ్ అయితే ఉంది, దాంట్లో డైమండ్స్ అయితే కనిపించినాయి, అయితే వచ్చాను దీనికోసం. లావా ఉంది, చూసుకుని అయితే మనం పైకి అయితే వెళ్దాం. చూస్తాను మళ్ళీ లావా ఎక్కడ వరకు ఉందో. అంగొండాక పైన ఉంది కదా, సో అదే మనం చూసిన డైమండ్స్. ఇది కొంచెం చీటింగే కావచ్చు కానీ మనం ఏం చేయలేము, ఎందుకంటే డైమండ్స్ చాలా రేర్గా కనిపిస్తున్నాయి మంచిగా. సో మనకున్నవి ఇది ఒకటే. ఇంకా లావా దగ్గరికి వచ్చేస్తున్నాం గైస్. ఓకే, లావా దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తాను, నా పికాక్స్ కూడా అయిపోతుంది, ఇంకా కొంచెం చూస్తాను ఎక్కడి వరకు వచ్చాను. రైట్ వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. సో రైట్ సైడ్కి అయితే మైండ్ చేద్దాం. ఓకే, ఇంకెంత వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం.
ఓకే వచ్చేసాం గైస్. ఓకే ఇంకా పైకి వెళ్ళాలి. పైకి ఎక్కడమే ఇంకా ఇక్కడ కష్టం కొంచెం, ఎందుకంటే కొంచెం ప్లేస్ అయితే లేదు, ఇరుగ్గా ఉంది. కరెక్ట్గా వచ్చాను. ఎస్ ఇది కాదు అబ్బా నేను చూసింది. ఓహో దీనిపైన లావా ఉంది. లావా ఉంది గైస్. నేను తీసిన వెంటనే ఆమె పడుతుంది. ముందర యాడ్ చూసాను. ముందైతే ఈ లావా పైకి అయితే ఎక్కాలి. ఎక్కుదామండి. అబ్బా నేను చూసిన డైమండ్స్ అయితే తీసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. అదే పడట్లేదండి బయట బ్లాక్. సో ఇక్కడ లావా అయితే క్లోజ్ చేసాం పాండి ఇంకా. సో ఇక్కడ డైమండ్స్ అయితే దొరికేయాలండి. సో డైమండ్ అయితే తీసుకుందాం. అచీవ్మెంట్ అయితే రాదు, ఎందుకంటే ఆల్రెడీ కలెక్ట్ చేసేది ఆఫ్లైన్ డైమండ్స్. ఇప్పుడు ఇంకో డైమండ్స్ ఉన్నాయి. అరే ఓకే 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 ఇలాగా పక్కకి వస్తే డైరెక్ట్ ఎంట్రీ లేదా దీనికి? చలో నేనైతే కొంచెం ఇటు కదా, సారీ బయట కాదు, ఇటు వెళ్ళాలి. సో నేనైతే కొంచెం ఇటు సైడ్ అయితే మైండ్ చేస్తాను గైస్. మైండ్ చేసాక మిమ్మల్ని అయితే కలుస్తాను. గైస్ నేను ఒక న్యూ పికాక్స్ అయితే చేసుకున్నాను. ఇంకా డైమండ్స్ ఉండే ప్లేస్లోకి అయితే వెళ్తాను. సో ఓకే గైస్ మనం డైమండ్స్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం. అటు సైడ్ డైమండ్స్ అయితే మాయమైపోయాయి గైస్. ఇక్కడ నాకేదో కేవ్ కనిపించింది. కేవ్లో కొంచెం దూరుదాం అని చెప్పి వచ్చాను. అరే రే ఆగాగు, ఇలానే బయటకు వచ్చేది. చలో ఇలానే బయటకు వచ్చేది. మా క్రీపర్ పేలు కాలుదా ఇది? కొడితే కాలుతుందా? ఓకే నేను కొంచెం మనం పైకి రావడానికి అయితే బ్లాక్స్ అయితే పెట్టుకుంటాం గైస్. అమ్మా స్కెల్టన్ బాబాయ్ పెద్ద ప్లానింగ్ వేసాడుగా స్కెల్టన్ బాబాయ్. అరే రే ఆగు బాబాయ్, వెళ్ళు పక్కే ఆడుకో. ఈ క్రీపర్ లోటు చేసి మనకి మధ్యలో. అరే ఎవడ్రా వాడు మళ్ళీ వేస్తున్నాడు బాను. అమ్మా నువ్వేడ నుంచి వచ్చావు బ్రో? అమ్మా గాయస్ ఇట్టలి కింద పాడేసింది అది మనల్ని. 2 క్రీపర్లు ఒకేసారి బ్లాస్ట్ అయ్యాయి లిటరల్లీ. ఇంకా మనం డైమండ్ దగ్గర బ్లాస్ట్ అవ్వలేదు. డైమండ్లు ఉండేవా? అరే నేను ఇక్కడ డైమండ్లు ఉండవేమో. అబ్బా అవసరం గిడ తీసుకొచ్చి బ్లాస్ట్ చేయించాను వాటిని. అండి ఎందుకనే మంచిది. ఏమైనా వస్తున్నాయేమో చూసుకుని మైండ్ చేద్దాం. ఇక్కడ కింద ఏమైనా ఉంటాయేమో అని డౌట్ కొడుతుంది, అందుకే చూద్దాం వచ్చా. కింద ఏం లేదులేండి. చలో నా చేతిలో బ్లాక్ వచ్చింది ఆ టైంలో, అందుకే నేను క్రీపర్ని బ్లాస్ట్ చేయించలేకపోయాను అంత ఈజీగా ఆ టైంలో. చలో క్రీపర్ అయితే ఉంది కిందే. దొంగమొహం చూసిందంటే వచ్చేస్తుంది వెంటనే. క్రీపర్ని అయితే కలకత్తా వేసి మనకి క్రీపర్ అయితే అవసరం కాదులేండి. డైమండ్స్ అయితే ఏం లేవు ఇంకా. ముందర ఉన్నాయి తీసుకున్నాం బాగుండి. తీసుకుంటాను అన్నీ. ఇప్పుడు పేలవే నువ్వు. పేపర్ అయితే పేలిపోయింది గైస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైన ఉన్న ఈ స్కెల్టన్ కానీ వేసేద్దాం ఆయన ముందు. ఇడు ఓవర్ చేస్తాడు మళ్ళీ. నేను పైకి ఎక్కినప్పుడు నన్ను కొట్టాడు అనుకోండి, కింద పడుతుంది. ఇది పైకి ఎక్కలేదా? పైకి ఎక్కున్నాను తీస్తున్నాను, నేను మాత్రం పైకి ఎక్కాల్సిందే. కొట్టకపోతే అదే చాలు నన్ను. ఏది డైమండ్ ఏది ఇప్పుడు ఉంది. అరే తీరా దీన్ని. ఓకే తీసేసాడు మనోడు. ఇంకేంది అమ్మా క్రీపర్. అమ్మ పేలుతుంది. అయ్యో పేలు ఇప్పుడు పేలవే పేలు. ఏంటి గోలేంటి?
పేలింది ఏంటి వేసి తీసాడని వచ్చి. అరే ఇంకో డైమండ్ అయితే ఇక్కడ ఉంది, నేను ఆడికి వెళ్ళిపోతున్నాను. ఈ జాంబీ ఒక మధ్యలో పిలవని గెస్ట్లో వస్తాడు వీడప్పుడు. ఎవరో ఎక్కేస్తున్నాడమ్మా ఇద్దరు. ఆగండి 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 ఆగండి, మీ అందరికీ చెప్పాల్సిన చెప్తాను. అమ్మా ఓ గైస్ గట్టిగానే కొడుతున్నారు గైస్, మనం అయితే పైకి ఎక్కాలి. ఎక్కండి దీని మీద ఎక్కండి, మీరు అందరూ ఎక్కండి ఎక్కండి బ్రో. మీరు మామూలుగా ఉండదు మీకు ఈరోజు బ్రో. వీళ్ళు కరెక్ట్గా నేను బ్లాక్ దిగాను అనుకోండి, అప్పుడు వస్తారు వేసి వీళ్ళు మామూలుగా కాదు. వీళ్ళు ఎమ్మెల్సీ చేసి వెళ్ళిపోవడం మనకెందుకు వీళ్ళతో. ఏమైనా డైమండ్ అమ్మా ఆడికి వెళ్ళినా వదిలేరు. డైమండ్ సైడ్ ఉన్నాయి. ఆగంట కొంచెం. ఓకే నేను ఇప్పుడు డైమండ్ సైడ్ చూసొస్తా గైస్ ఫ్రీ క్యామ్లో. సో గైస్ నేను వీడియో రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను అనమాట. సో నేను ఇక్కడ డైమండ్స్ ఉంటే ఫ్రీ క్యామ్లో చూసి అయితే వచ్చాను. మీకు వచ్చి పెట్టడం అయితే మర్చిపోయాను. ఇంకోండి ఇక్కడ ఉండేది 3 డైమండ్స్ దొరికే మర్చిపోయా గైస్. నా కొడుకులు నన్ను ఫుల్ ఇబ్బంది పెట్టేశారు, అందుకే నేను వీడియో రికార్డింగ్ కూడా మర్చిపోయాను. ఫ్రీ క్యామ్లో చూసి వస్తాను ఇంక మళ్ళీ. సో గైస్ ఇంకా నేనైతే డైమండ్స్ చాలా ఇంటికి వెళ్ళిపోదాం అని అయితే అనుకుంటున్నాను. నేను ఆఫ్లైన్లో తెచ్చుకుంటా గైస్ ఇంకా డైమండ్స్. అమ్మాయి ఇది ఇల్లు ఏడిపిస్తున్నాను, ఇంకా వీడియోలో అయితే అవ్వదు. నేనైతే ఆఫ్లైన్లో అయితే తెచ్చుకుంటాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక మీకు వీడియో ఆన్ చేస్తాను. గైస్ మనమైతే ఇంటికైతే వచ్చేసాం. ఇంకా స్లీప్ అయితే వేద్దాం, నైట్ అయితే అయింది నేను వచ్చేసరికి. చలో నైట్ అయింది కాబట్టి స్లీప్ అయితే వేసేసాము. ఇంకా మన డైమండ్స్ ఏవైతే ఉన్నాయో అట్లా అన్నిటిని డైమండ్ ఐటమ్స్ ఓట్స్ చెస్ట్ ఉంది కదా, ఓకే 39 డైమండ్స్ అయితే అయిపోయాయి. ఇట్లా అయితే స్మెల్టింగ్ ఏదో పెట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ మనకి అనవసరమైన ఐటమ్స్ అయితే పెట్టేద్దాం, లైక్ బ్లాక్స్ ఇలాంటివి. ఓకే అరే ఇది కూడా వద్దు, నాకు ఎందుకు వచ్చింది. నేను బండిలు అయితే పైన అయితే పెట్టుకుందాం. ఓకే గైస్ మనకైతే అన్నీ అయితే వచ్చేసాయి. ఇంకా మనమైతే సో ఓకే గైస్ ఇది నోట్ తిరగట్లేదు. సో ఓకే గైస్ ఇది మన వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోద్దు కామెంట్ చేసి. చాలా డేస్ అయింది నేను వీడియోస్ పెట్టి, సో మళ్ళీ వీడియో అయితే పెడుతున్నా. సో సారీ గైస్ ఏమనుకోకండి. సో ఇది వచ్చేసి బేస్ ఎలా ఉందో చెప్పండి. సో ఈవిల్ గేమ్ అప్పుడు ఛానల్ చెక్అవుట్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మైనింగ్ ఎపిసోడ్ అన్నమాట, నేను చేస్తున్న మైనింగ్ ఎపిసోడ్. 39 డైమండ్స్ అయితే వచ్చేసి బేస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి గైస్. సో ఇంకా ఇదే మన అవుట్రో ఎలా అనిపించింది చెప్పండి. దట్స్ ఇట్. వెళ్ళిపోతున్నాను గైస్, ఇంక వెళ్ళిపోతున్నాను. బాయ్ గైస్.